శ్రీ గురుభ్యో నమః. 2025 జూన్ 1వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 10వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి జూన్ నెల తొలి 10 రోజులలో మిథున రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ఇక ముందుగా చిన్నపాటి గమనిక. జూన్ నెల 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ దాకా ఖగోళంలో కుజకేతువుల సంఘర్షణ జరుగుతున్నది. దీన్నే పిశాచయోగం అంటారు. పిశాచయోగం అనేది భూతాలు, ప్రేతాలు, పిశాచాలు కాదు, ఇది ఒక అదృశ్యమైన అవయోగం. దీని ప్రభావం గ్లోబల్ లెవెల్లో ఉంటుంది, రాజకీయ నాయకులపైన ఉంటుంది, కొంచెం క్లైమాటిక్ కండిషన్స్ పైన, ఈ వైరస్లు అలాంటి వీటిపైన ఉంటుంటుంది. కనుక కొంచెం అప్రమత్తంగా ఉండాలి. చేతులు కొంచెం డబ్బులు దగ్గర పెట్టుకోవాలి. ఏదైనా చిన్నపాటి సమస్య, ఏదైనా అనారోగ్యం లాంటిది వచ్చినా కొంచెం జాగ్రత్తగా డాక్టర్కి చూపించుకుంటూ ఉండాలి. నెక్స్ట్, తోబుట్టువులతో కూడా సరదాగా ఉండేవారు ఉంటారు, ఒక్కొక్కసారి కోపతాపాలు ప్రదర్శించేవారు కూడా ఉంటారు. కనుక తోబుట్టువులతో మాత్రం కోపాలకి, కలహాలకి వెళ్లకుండా జాగ్రత్తలు పట్టడానికే ప్రయత్నం ఉంటూ చేయండి. ఇక మరొక విషయం ఏంటంటే, జూలై మొదటి వారంలో నేను బెంగళూరు సిటీలో ఓన్లీ 2 days మాత్రమే ఉంటున్నాను. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి నా దగ్గర అపాయింట్మెంట్ కోసం వచ్చేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాతో మాట్లాడడానికి వచ్చేవారు 40 నిమిషాల కోసం వచ్చేవారు దాదాపు 3 రోజులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, అటు రావడానికి కావచ్చు, పోవడానికి కావచ్చు. అందుకే నేనే అక్కడికి వెళ్తున్నాను. ఓన్లీ 2 days మాత్రమే ఉంటాను. ఎవరైతే నన్ను మీట్ కావాలనుకుంటారో, అపాయింట్మెంట్ కావాలనుకుంటారో వారు సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్ 9348632385. ఓన్లీ 2 days మాత్రమే ఉంటాను. ఏదో 10-12 మంది అంతే. నాట్ ఫర్ దట్ 2 days మాత్రమే ఉంటాను. ఇకపోతే అసలు పాయింట్కి వద్దాం. ఈ మిథున రాశిలో జన్మించిన జాతకులకి 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ ఉదయం 7:36 వరకు ఇది 50-50గా ఉంటుంది. 1వ తేదీ మాత్రం కొంచెం ఆవేశం ఎక్కువగా ఉంటుంది, హాట్గా ఉండే సూచనలు ఉంటాయి. కొంచెం డబ్బులు కూడా, జీతాలు వచ్చే సమయం అయినప్పటికీ కూడా ఎందుకో 1వ తేదీ కొంచెం డబ్బులు కటకటగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఎదుటివారితో దురుసుగా ప్రవర్తించడం కానీ, దుర్భాషలాడటం కానీ, ఏదైనా చిందులేయటం కానీ ఇలాంటివి 1వ తేదీ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక 2, 3వ తేదీ మాత్రం కొంచెం తోబుట్టువులతో కొంచెం బి కేర్ఫుల్. అంటే అక్కడేం కలహాలు, కోపాలు వస్తాయని కాదు, కానీ ఏదైతే ఎంతవరకు మాట్లాడాలనో ముక్తసరిగా అంతవరకే మాట్లాడండి తప్ప, ఏదో అన్నయ్యతో కానీ, అక్కయ్యతో కానీ, తమ్ముడితో కానీ, చెల్లెమ్మతో కానీ చెప్పాలనుకున్నారు, ఏ విషయం చెప్పాలనుకున్నారు, ఎంతవరకు చెప్పాలనుకున్నారు, ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు అనేది కొంచెం ప్రీ ప్లాన్డ్గా ఉండండి. ఇన్ కేస్ మీరేదో చెప్పేటప్పుడు వాడేదో ప్రశ్న చేశారు అనుకోండి, మీరు హడావుడిగా ఇంకో ఆన్సర్ ఆ టైంకి చెప్పారనుకోండి, అది నోట్ డౌన్ చేసుకుంటారు. ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఏం చెప్పిన సంగతి గుర్తుండదు. ఆ తర్వాత ఆ రోజు అలా చెప్పావు, ఈరోజు ఇలా చెప్పావు, మాట మరుస్తున్నావు, అది ఇదని మీ మీదే రేగిపోతారు. కనుక వాస్తవం మాట్లాడండి. అది మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, లేకపోతే ఆ వాస్తవంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. తెలియంటి కాముకోండి. ఏమైనా ఇల్లు కొన్నావా? కొనాలనుకుంటున్నాను రా అబ్బాయి, కొంటాను, బట్ ఇంకా టైం పడుతుంది. నేను కొన్ను, నా దగ్గర డబ్బులు లేవు, అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా లేవు, ఇవ్వద్దు. ఏదైనా బ్రీఫ్గా మాట్లాడండి. కొనాలనుకుంటాను, ఎక్కడ కొనమంటావు, నీకు ఐడియా ఉందా, నువ్వేదో చూపిస్తావా, ఇవన్నీ ఎందుకండి? ఏదో కాసేపు అంతే, కాఫీ సిప్ చేయటం, బ్యాక్ టు పెవిలియన్ అంతే. ఎవరు అన్నయ్య అయినా, ఎవరు తమ్ముడైనా, ఎవరి దారి వారిదే అంతే. అంతకు తప్ప ఎక్కువగా మాట్లాడితే మాత్రం ఏముంటుంది? పిశాచి యోగం. ఆ పిశాచి ఎక్కడుంది? మీకు సోదరి రక్త సంబంధం ఎక్కడైందో ఆ భాతృస్థానంలోని యోగం ఉంది. కనుక జూన్, జూలై నెలలో కేవలం 2 రోజులే కాదు, ఎంటైర్ జూన్, జూలై కూడా టేక్ కేర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ విత్ యువర్ రిలేషన్స్, బ్లడ్ రిలేషన్స్. నెక్స్ట్, 2వ పాయింట్, 4వ తేదీ ఉదయం 7:36 ప్రారంభమై 9వ తేదీ ఉదయం 8:51 వరకు కెరీర్ డెవలప్మెంట్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, విధి నిర్వహణ కావచ్చు, సంతాన విషయాలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అద్దెలు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, వాహనం కావచ్చు, తల్లిగారి ఆరోగ్య విషయాలు కావచ్చు, పై అధికారులతో కొంచెం
ఇంట్రాక్షన్ కావచ్చు, సహ ఉద్యోగులతో ఏదో కొంచెం లుకలుక ఉండొచ్చు. ఏదైనా వీటితో పాటు సంతాన అంశాలపైన కూడా శ్రద్ధ అధికంగా ఉంచాలి. మీకు అడ్మినిస్ట్రేషన్ రా దాని గురించి వదిలేయండి, ఫైనాన్స్ మ్యాటర్సా వదిలేయండి, ప్రమోషన్సా వదిలేయండి, డిమోషన్సా వదిలేయండి. కేవలం మీ ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక్కోసారి మనకు తెలియకుండా పుల్లలు పెడుతుంటారు. ఒక్కోసారి మన సెల్ ఫోన్ అక్కడ పెట్టేసి వచ్చేస్తారు, పొరపాటు లాక్ ఉండదు, వాళ్ళు ఏదో చేస్తారు. లేదా ఫైల్స్ ఒక్కోసారి అక్కడ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్లో కావచ్చు, బీరువాలు కావచ్చు భద్రంగా ఉంటాయి, కానీ అక్కడ కీ వేయకుండా పోయి బయట కాఫీ తాగడానికి వెళ్తారు, ఎవడో తుంటారు కదా ఒకడు దూరుతాడు. కనుక ఎదుటి వారికి స్కోప్ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. అలాగే సంతాన విషయాలపైన కూడా వారి ఆరోగ్యం ఎట్లా ఉంది, వారి చదువు సంఖ్యలు ఎట్లా ఉన్నాయి, లేక వారి యొక్క వివాహ జీవితం ఎలా ఉంది, లేదా వివాహం కోసం ప్రయత్నం ఏం చేయాలా, లేకపోతే ప్రేమ దోమ లాంటివి ఏమన్నా తెర మీదకి వస్తున్నాయా, లేక ఇండియా చదువులా, లేక ఫారిన్ చదువులా, ఆ చదువులు ఏంటి, ఈ చదువులు ఏంటి, వీసా గీసా ఏవో చాలా వ్యవహారాలు ఉంటాయి. కనుక సంతాన సమస్య వాటన్నిటి మీద కూడా దృష్టి అధికంగా ఉంచాలి. ఏం చేద్దానంటే ముఖ్యంగా 5వ తేదీ 6వ తేదీ సంతానంపై ఎక్కువ దృష్టి ఉంచడానికి ప్రయత్నించండి. మిగతాగా జరుగుతుంటాయి, పోతుంటాయి. 5, 6వ తేదీ పిల్లల యొక్క ఎదుగుదల ఏంటి, వారి యొక్క డబ్బులు ఉన్నాయి, అలా ఉద్యోగం చేస్తుంటాడు అబ్బాయి, వాడి జీతం వచ్చిందో లేదో చెప్పదు, వాడి పాటికి ఉద్యోగంలో డబ్బులు వస్తాయిలే, మనెందుకు మనం ఎలా అనుకోకూడదు. తల్లిదండ్రులు కొంచెం ఏమిటి వాడు ఎలా ఉన్నాడు, ఏమిటి వాడు ఆరోగ్యం ఏమిటో వాడు చెప్పకుండా మనకి కొన్ని దాచుతున్నాడు, ఏమిటో వాడు అప్పుల్లో ఉన్నాడు, ఇలాంటివి కొద్దిగా వాకప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఇక చివరి పాయింట్ ఏమిటంటే ఇది 9వ తేదీ ఉదయం 8:51 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేదంతా కూడా ఇది కొంతవరకు మీ యొక్క హెల్త్ ఇష్యూస్ గురించి కొంత బ్రీఫ్గా చెప్తాను. ఏమిటంటే ఏదైనా చిన్నపాటి సమస్య ఉన్నా డాక్టర్ దగ్గరికి పోతారు, డాక్టర్ గారి నుంచి వచ్చి రిపోర్ట్ ఎలా వస్తుంటే నార్మల్ అండి, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఈ మందులు వాడండి అంతే తప్ప కొంచెం రెస్ట్ తీసుకోండి అంటారు తప్ప అంతకంటే అధికంగా సివియర్గా అవ్వబోయి చాలా డేంజరస్ అండి, తక్షణం సర్జరీ చేయాలండి అనేటువంటి మాటలు రావు. కనుక ఆయన కొంచెం ఊరట పొందేటువంటి మాటలు మాత్రమే చెప్తారు. కనుక డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా మీరే కంగారు పడనక్కర్లే. ఏదో కార్డియాలజిస్ట్కి వెళ్తారు, అది ఎలా ఉందో ఏమిటో ఆ టీఎం టెస్ట్ చేస్తారు, రకరకాల టెస్టులు ఉంటాయి కనుక అవన్నీ చేస్తారు, చేసి మీరే కంగారు పడుతుంటారు. అక్కడ కంగారు పడద్దు, ప్రశాంతంగా కూర్చోండి. ఇందువల్ల మీకు రిపోర్ట్స్ అనుకూలంగానే వస్తాయి. ఒక చిన్నపాటి లోపం ఉన్నా ఏదో చిన్న మైనస్లు ఉంటాయి, దానికోసం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక శత్రువులపైన విజయం సాధిస్తామనేటువంటి ఒక ప్రగాఢ నమ్మకం, కాన్ఫిడెన్స్, అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంతా కాదు సుమా, ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. దీంతోపాటు కొంత రుణ బాధలు ఉంటాయి కనుక ఆ రుణ బాధలు ఏ విధంగా తీర్చుకోవాలి అనేటువంటి దానిపైన కూడా మీకు 9వ తేదీ 10వ తేదీ మీ మనసుకు ఒక అవగాహన అనేది వస్తుంది. కనుక ముందుకు వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు, ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా జూన్ జూలై నెలలో తోబుట్టువులతో కొంచెం బీ అలర్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఈ మిథున రాశిలో జన్మించిన జాతకులు మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులు 2వ తేదీ సోమవారం రాత్రి 10:55 ప్రారంభమై 3వ తేదీ మంగళవారం అర్ధరాత్రి 12:50 వారికి అనుకూలమైన సమయం కాదు, అది విసర్జనీయ సమయము, రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులు 3వ తేదీ మంగళవారం 12:58 ప్రారంభమై 4వ తేదీ బుధవారం అర్ధరాత్రి దాటిందంటే తెల్లవారితే 5వ తేదీ వేకుంజామున 5వ తేదీ వేకుంజామున 3:35 వరకు వారికి విసర్జనీయ సమయము, అన్ఫేవరబుల్ టైం, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక 3వ నక్షత్రం ఉంది పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకి వీరికి 5వ తేదీ వేకుంజామున 3:35 నుంచి అంటే 5th ఎర్లీ అవర్స్ 3:35 3:35 AM అక్కడి నుంచి 6వ తేదీ శుక్రవారం ఉదయం 6:34 వరకు వారు కూడా అలర్ట్గా ఉండాలి. అనవసర కలహాల వైపు అక్కడికి వెళ్లకుండా రొటీన్ కార్యక్రమం చేసుకుంటూ ఉండాలి. కొత్త కార్యక్రమం మాత్రం శ్రీకారం చుట్టకూడదు. ఏది ఏమైనా కొంచెం అప్రమత్తంగా జూన్ జూలై నెలలో ఉండడానికి ప్రయత్నం చేయండి. శుభం.